నన్ను ఎంతో ఘనంగా అభిమానంతో ప్రతి ఊర్లోనూ ఆహ్వానిస్తున్నారు. నేను వచ్చి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. ఎక్కడ చూసినా మీలో ఉత్సాహం రోజు రోజు పెరుగుతూనే ఉంది. మీరు మీ ఇంటి అమ్మాయిలాగా, ఒక అక్కలాగా, చెల్లిలాగా, కూతురులాగా అందరూ నన్ను ఎలా అభిమానిస్తున్నారో నేను కూడా మీ కుటుంబ సభ్యురాలుగా ఉంటూ మీ సమస్యలకు ఎప్పుడూ అండగా ఉంటాను. మీ రుణాన్ని అభివృద్ధి రూపంలో తీర్చుకుంటానని నేను ఇక్కడ మాటిస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వతంగా నిర్మూలించుకుందాము. చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, గెలుస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రతి ఇంటికి కుళాయి పంపు, అలాగే మీ వినతి పత్రం చదివాను. ఇంతకు ముందు మా గొట్టిపాటి వారి కుటుంబం గురించి మీకు చెప్పక్కర్లేదు. ఏ ఇంటి తలుపులు తట్టినా వాళ్ళతో సంబంధం ఉన్న మండలాల్లో ప్రతి ఒక్కరు చెప్తారు. కొంతమంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ గొట్టిపాటి హనుమంతరావు గారు మా తాతగారు, గొట్టిపాటి నర్సయ్య గారు మా నాన్నగారు, అలాగే ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజా మనుషులు, ప్రజా పాలన. మేము ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళమే కానీ అవినీతి సంపాదన వైపు, ప్రజల సొమ్ము వైపు ఏనాడు చూడలేదు. మాకు అవసరం కూడా లేదు. సాగునీటితో పాటు విద్యా అవకాశాలు, వైద్య సదుపాయాలు, స్థానిక సమస్యలపై దృష్టి పెడతాను. మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి. గొట్టిపాటి వారు ఏ నియోజకవర్గానికైతే వస్తారో నియోజకవర్గం అభివృద్ధి వైపు పరిగెడుతుందని మీకు తెలుసు. ఇంతకు ముందు వాళ్ళు ఎంత అంటి పెట్టుకుని ఉన్నా దర్శి అనేది చాలా వెనుకబడిపోయింది. నేను మీకు ఇక్కడ భరోసా ఇస్తున్నాను, దర్శిలో అభివృద్ధి చేసి చూపిస్తానని. మీకు తాగునీటి సమస్యను నేను తీరుస్తాను. దర్శిని ఒక మార్గదర్శిగా చేస్తాను. మీతో పాటు మీ కుటుంబ సభ్యురాలిగా ఉంటాను. నన్ను నమ్మి సైకిల్ గుర్తుకు మీ ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. అవినీతి పాలనని దింపుదాము, అభివృద్ధి పాలనని గెలిపించుకుందాము. బీజేపీ కార్యకర్తలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పైన మనకి కూటమి ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఇచ్చిన హామీలను ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, మహిళలకు నెలకు 1500 రూపాయలు, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు. ప్రస్తుత ప్రభుత్వం 13,000 రూపాయలు ఒక బిడ్డకే ఇస్తున్నారు. మన ప్రభుత్వం వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. రైతులకు ఆర్థిక సహాయం, బీసీలకు రక్షణ చట్టం. బీసీలకు పెద్దపేట వేసిన పార్టీ అంటే మన తెలుగుదేశం పార్టీ. బీసీల పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. పెన్షన్ 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000, వాలంటీర్లకు 10,000, మెగా డిఎస్సి. మీ ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. ప్రజా సంక్షేమ పాలన వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. సోదరులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు నమస్కారం.
నేను గొట్టిపాటి కుటుంబం నుంచి వచ్చిన 3వ తరం వ్యక్తిని. మాకు రాజకీయాలు కొత్త కాదు. ఇక్కడికి ఇప్పుడు ఏదో 4 మాటలు చెప్పి ఓట్లు అడిగి వెళ్ళడానికి రాలేదు. ఇంతకుముందు చాలా మంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు, లేదా కొంతమంది ఇక్కడే అంటి పెట్టుకుని ఉన్నారు. కానీ దర్శిలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అది పేదలకు ఇల్లు అవ్వనివ్వండి, సీసీ రోడ్లు అవ్వనివ్వండి, డబుల్ రోడ్లు, బ్రిడ్జ్లు, అన్ని మండలాల్లో అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. అది ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో కూడా నిలిచిపోయింది. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనకి అభివృద్ధి కావాలా, అరాచక పాలన కావాలా? మనం ఈ 5 ఏళ్లలో ఒక్క ఛాన్స్ అని స్వర్ణాంధ్రాన్ని చేస్తానన్న నాయకుడిని కాకుండా రుణాంధ్రాన్ని చేసే నాయకుడిని ఎన్నుకున్నాం. ఏమైంది మన రాష్ట్రం? ఈ 5 ఏళ్లలో మనం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము. మహిళలకు మాట ఇచ్చారు మద్య నిషేధం అని, రైతులకు రుణమాఫీ అన్నారు, ఉపాధి అవకాశాలు అన్నారు, యువతకి ఒక జాబ్ లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. బీసీల చెమట చుక్కల్లో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలాంటి ప్రభుత్వం చేయని డిక్లరేషన్ ను ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రకటించారు. 50 ఏళ్లకే పెన్షన్, రిజర్వేషన్ 34%, మీకు ఉపాధి అవకాశాలు, అభివృద్ధి ప్రోత్సాహం, కూలగడల నిర్వహణలు, అలాగే మీకు విద్యా అవకాశాలు, యువతకు విద్యా అవకాశాల ప్రోత్సాహకాలు, అన్ని వర్గాల వారిని ఒక కుటుంబంలో గొట్టిపాటి వారు అన్ని వర్గాల వారితో కుటుంబ సభ్యులుగా ఉన్నారు. నేను అలాగే వారి వారసురాలిగా, మీ కుటుంబ సభ్యురాలిగా మీ ముందుకు వస్తున్నాను. మీతో పాటు ఎప్పుడూ ఇక్కడే కలిసి ఉంటాను, మీ కష్ట సుఖాలతో ఉంటాను. ఇక్కడ నియోజకవర్గం సమస్యలు తెలుసు, వాటి పరిష్కారాల మార్గాలు కూడా తెలుసుకొని వచ్చాను. ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసింది మా తాతగారు కొన్ని మండలాల్లో. ఇప్పటికీ కూడా ఆ మండలాలకి ప్రచారానికి వెళ్తుంటే చెప్తున్నారు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు, లేదా ట్యాంకర్లు పెట్టి సాగునీరు ఇచ్చారు. తర్వాత ఎటువంటి మరమ్మతులు లేకుండా దాన్ని వదిలేశారని వాళ్ళ బాటలో నడుస్తూ మీకు ఇక్కడ సాగునీటి సమస్యలతో పాటు స్థానికంగా డ్రైనేజ్ సమస్యలు అవ్వనివ్వండి, మీరు నాకు వినతి పత్రం ఇచ్చారు. అన్ని ఇక్కడ ఇప్పుడు ఇంత వెనకబడిపోయిన ప్రాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్ళటమే ఆషామాషి కాదు. కానీ ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క సమస్యని స్లోగా అందరి సహకారంతో, కేంద్ర సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వంలో ముందుకెళ్దాం అందరం. గొట్టిపాటి హనుమంతరావు గారి హయాంలో ఇక్కడ హై స్కూల్ శాంక్షన్ చేపించారని నేను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మా తాతగారు, మా నాన్నగారు, మా బాబాయ్ ఏ బాటలో అయితే ఉన్నారో ప్రజా పాలన, ప్రజా మనుషులతో, ప్రజా సమస్యలతో, అలాగే నేను కూడా మీ ఊరు, మీ రాష్ట్రం, మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు నన్ను నేరుగా కలవచ్చు, ఎవరికో ఫోన్ చేయక్కర్లేదు. మీరు ఇంటికి వచ్చి మీ ఇంటి అమ్మాయిగా నాతో మీ సమస్యలు చెప్పుకొని మాట్లాడవచ్చు. నమస్కారం. అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, నా ఎస్సీ సోదరులకు ఇంత స్వతహాగా ప్రచారంలో నాతో పాటు పాల్గొంటున్నందుకు పేరున ధన్యవాదాలు. ఈ సమస్యలన్నీ నేను విన్నాను. నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడే కాదు, నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ తాగునీటి సమస్య గురించి చెప్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి హయాంలో ప్రతి ఇంటికి కుళాయి పంపిస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అది
ఇక్కడ పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యను మనం శాశ్వతంగా నిర్మూలించుకునే మార్గం ఉంది మనకి. అట్లాగే పంట పొలాలకు సాగునీరు, పిల్లలకి మెరుగైన చదువు కోసం స్కూళ్ళు, కాలేజీలు, అలాగే ఇళ్ల పట్టాలు లేని వారికి ఇల్లు పట్టాలు పెంచడం, డ్రైనేజ్ కాలువల ఏర్పాటు, మెరుగైన హాస్పిటల్ లేక చాలా మంది ఒంగోలు, గుంటూరు, నర్సరావుపేట వెళ్తున్నారు. ఇక్కడే నేను హాస్పిటల్ కట్టుకుంటాను, ఉపాధి కోసం వలసలు పోతున్నారు. రవాణా 5 మండలాల్లోనూ సాగునీటి కోసం, 5 మండలాల్లోనూ విద్య వైద్య రంగాల్లో, 5 మండలాల్లోనూ రవాణా రంగాల్లో కృషి కోసం నేను ఎప్పుడూ ఇక్కడ కష్టపడి పనిచేస్తాను. మా కుటుంబం గురించి మీకు తెలియంది కాదు. మీరు అన్నది కరెక్ట్, చాలా మంది నాయకులు వస్తున్నారు, ప్రతి 5 సంవత్సరాలు మారుతున్నారు అని. కానీ ఇక్కడ అంటి పెట్టుకున్న నాయకులు కూడా ఉన్నారు ప్రత్యర్థుల పార్టీల్లో, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. మా కుటుంబం ఒకసారి మాట ఇచ్చిందంటే ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉంటాము. మాకు గొట్టిపాటి వారికి ఒక నిబద్ధత, ఒక స్థిరత్వం ఉంది. ప్రజా పాలన, ప్రజా సమస్యలే మాకు ముఖ్యం. మీ అందరూ ఒక్కసారి ఆలోచించి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఈ వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎట్లాంటి అన్యాయాలు జరిగినాయి, ఎలాంటి పథకాలన్నీ వాళ్ళు రద్దు చేశారు, ఇవన్నీ ఆలోచించుకొని రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో ఆలోచించుకొని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. మీకు మా ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు మంచి నిర్ణయం తీసుకొని అభివృద్ధి పాలన గెలిపించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ ఉత్సాహం రోజు రోజుకి పెరుగుతుంది. ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా రోజు ఉత్సాహం పెరుగుతోంది. అందరూ ప్రచారాల్లో చాలా స్వతహాగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత నా వెన్నంటే ఉంటున్నారు. మీ అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటాను. మీ ఇంటి అమ్మాయిగా వచ్చాను, గొట్టిపాటి వారి వారసురాలిగా వస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ వాళ్ళ సహకారం ఉంది. ఎన్డీఏ కూటమి ఏర్పడుతుంది. దర్శిలో మనం గెలుస్తాము. అరాచక పాలనను తిప్పి అభివృద్ధి పాలనను గెలిపించుకుందాము. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉన్నారు. ప్రజల సొమ్ము వైపు, అవినీతి వైపు ఎప్పుడూ చూడలేదు. వారి బాటలో నడుస్తూ వారి ఆశయాలకు ఏమాత్రం తగ్గకుండా నేను మీ అందరికీ సేవ చేసుకుంటాను. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పట్టి పీడిస్తున్న తాగు నీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూస్తాను. చంద్రబాబు నాయుడు గారి
మీ ఓటేసి నన్ను ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించమని